పని ఇంకా మనం చేయాలి. ఏమన్నా రోడ్లు చేసిందా ఇటు సైడ్ మనకు ఎప్పుడన్నా కనీసం ఈ గంగలు మునిగితే మన ఊళ్ళైనా ఇక్కడ రాకూడదు రాలే. కాబట్టి ఈసారి మనం ఒకసారి కొత్తగా చేంజ్ చేయాలి. 10 నుంచి అయినా ఉండదు కాబట్టి ఈసారి ఒకసారి కాంగ్రెస్ అయినా మనం ఓటేసి ఆయనను గెలిపించి సమాజ్ మందిర్ అప్పుడు మనకి ఏదైనా రోడ్లు కానీ ఏదైనా కానీ మనం గట్టిగా అడిగేటట్టు ఉంటుంది. మన మనిషి ఆయన ఉన్నప్పుడు అడిగేటట్లేదు. ఇప్పుడు 3వ సారి గెలిచి ఆయన ఆగడిగా మనల్ని లెక్క చేయడు. ఆయనకు ఇప్పటికే గర్ర బాగా పెరిగింది. ఈసారి గెలిచి అంటే ఆయన మన ఓల్ని లెక్క చేయడు. కాబట్టి ఆయన దించేసి మనం కొత్త ఆయన చేసుకుంటే మనకి ఏదైనా కానీ మంజూరు చేయడానికి ఇక ఏదైనా సమాజ మందిర్ కట్టించినా కానీ రోడ్లు చేసినా కానీ ఏది చేసినా నీళ్ళ సమస్య ఏదన్నా కానీ మనం ఆయన గట్టిగా అడిగేటట్టు ఉంటుంది. మేము అడుగుతాం మీ కూడా. కాబట్టి ఒకసారి వచ్చే దాంట్లో కూడా మనం కాంగ్రెస్కి మనం ఇక్కడ చేయాలి. అటు మన వాళ్ళంతా ఆయన గెలిస్తేనే మనం అడిగేటట్టు ఉంటుంది. ఇప్పుడు అశోక్ అయితే బీజేపీ క్యాండిడేట్ గెలిచినాక మనం ఏం అడిగేటట్టు ఉంటుంది, మనం దగ్గర పోయేటట్టు ఉంటుంది. ఆయన మనకి చూడకూడదు. అదే ప్రచారం మీద వెళ్ళినాం. సార్ నేను సార్తో మాట్లాడతా. ఆ రూమ్ కూడా ఖాళీ వాళ్ళు ఏముందో కాల్ చేయకుండా వారు మీరే తీసుకోవాలండి. ఆయన కాల్ చేయాలంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు కానీ అయితే రేపు పొద్దుగా బడికి వస్తాడుగా. బడికి ఎన్నింటికి వస్తాడు? 8 వరకు వస్తాడు. నేను 8కే ఫోన్ చేస్తాను. ఆడికి కన్నప్పుడే ఫోన్ చేస్తాను. తీసి ఆ సామాన్ అంతా మీరే తీసేయండి. మీరు అంటుంది ఎందుకంటే మళ్ళీ 10 రోజులు అయినాక అలా తెచ్చుకొని ఎక్కడ. సరే మరి.